Hello everyone, let us prove the following. In the given figure, if DE is parallel to AC and DF is parallel to AE, prove that BF by FE is equal to BE by EC. Okay, we are going to prove the given statement by using basic proportionality theorem. What is basic proportionality theorem? The line drawn parallel to one side of a triangle and cutting the other two sides divides the other two sides in equal proportion. అంటే ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి పార్లల్గా ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఆ పార్లల్ లైను మిగిలిన రెండు సైడ్స్ని కూడా ఈక్వల్ ప్రపోర్షనేట్స్లో కట్ చేస్తుందన్నమాట. సో ఈ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం యూస్ చేసి మనము ఇందాకటి స్టేట్మెంట్ని ప్రూవ్ చేయబోతున్నాం. ఓకే, సో ఇప్పుడు మనము కన్వీనియన్స్ కోసము పిక్చర్ని రొటేట్ చేసుకున్నాం అనమాట. ఆ రొటేట్ చేసుకున్నప్పుడు మనకు క్లియర్గా రెండు ట్రయాంగిల్స్ కనబడతాయి. ఏంటా ట్రయాంగిల్స్? ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏఈబి. ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏఈబి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ట్రయాంగిల్ ఏబిసిని కన్సిడర్ చేస్తాం. ట్రయాంగిల్ ఏబిసిని కన్సిడర్ చేసినప్పుడు ఇచ్చిన డేటా ప్రకారము మనకి డిఈ ఈజ్ ప్యారలల్ టు ఏసీ. అంటే డిఈ అనేది ఏసీకి ప్యారలల్గా ఉంది. అంటే ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్కి ఒక లైన్ ప్యారలల్గా ఉన్నప్పుడు అది మిగిలిన రెండు సైడ్స్ని ఈక్వల్ ప్రపోర్షనేట్స్లో కట్ చేస్తుంది బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారం. సో ఆ థీరం ప్రకారము ఇప్పుడు మనకి ఏమర్థమైంది? డిఈ అనేది ఏసీకి ప్యారలల్గా ఉంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు? బిడి బై ఏడి ఈజ్ ఈక్వల్ టు బిఈ బై ఈసీ అని రాసుకున్నాం. వీ హ్యావ్ యూస్డ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. దట్స్ ఇట్. ఓకే, అలాగే ఇప్పుడు మనం సెకండ్ ట్రయాంగిల్ కూడా చూద్దాం. ఏదో ట్రయాంగిల్? ట్రయాంగిల్ ఏఈబి. ట్రయాంగిల్ ఏఈబి. సో ఈ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇచ్చిన డేటా ప్రకారము డిఎఫ్ అనేది ఏఈకి ప్యారలల్గా ఉంది. ఇది ఇచ్చిన డేటాలోనే ఇచ్చాడు. సో మనకి డిఎఫ్ అనేది ఏఈకి ప్యారలల్గా ఉంది కాబట్టి ఈ ట్రయాంగిల్లో కంపల్సరీ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం ప్రకారము అది మిగిలిన రెండు సైడ్స్ని కూడా ఈక్వల్ ప్రపోర్షనేట్స్లో కట్ చేయాలి. అంటే మనం ఏం రాసుకోవచ్చు? బిడి బై ఏడి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్ఈ అనమాట. ఇక్కడ కూడా మనం ఏం ఉపయోగించాము? బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంని యూస్ చేసాం. ఓకే, మనం ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని జాగ్రత్తగా కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఈక్వేషన్లో బీడీ బై ఏడి ఈజ్ ఈక్వల్ టు బిఈ బై ఈసీకి సమానమైంది. సెకండ్ ఈక్వేషన్లో బీడీ బై ఏడి ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్ఈకి సమానమైంది. ఓకే, సో మనం ఫస్ట్ 2 ఈక్వేషన్స్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ 1 and 2 వాట్ కెన్ వీ కంక్లూడ్? బీడీ బై ఏడి అనేది బిఈ బై ఈసీకి ఈక్వల్, అట్లాగే బిఎఫ్ బై ఎఫ్ఈకి ఈక్వల్. ఆబ్వియస్గా ఏమవుతుంది? బిఈ బై ఈసీ ఈజ్ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్ఈ అవుతుంది అనమాట. అంటే మనం ఏ స్టేట్మెంట్ని అయితే ప్రూవ్ చేయాలో అది ప్రూవ్ అయినట్టే. ఓకే, సో అర్థమైనట్టే కదూ. థ్యాంక్ యూ.